హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను శనగపప్పు పూర్ణాలు చేస్తున్నాను. బెల్లం బూరెలు చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఎలా చేస్తాను. చాలా తక్కువ చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ చేయను. ఇప్పుడు ఒకసారి అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం పిండి, దోశ పిండి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 సార్లు కడిగి కుక్కర్ పెట్టుకుంటున్నాను. అప్పటిదప్పుడే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక గంట ముందు అయితే మంచిగా నానుతుంది, మంచిగా తొందరగా అయిపోతుంది. కానీ నాకు ఇప్పుడు తొందరగా ఉంది కాబట్టి తొందరగా చేస్తున్నాను. మీరైతే ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోండి. యాలకులు దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. యాలకులు వేసుకోవాలి, దీంట్లో మంచిగా ఉంటుంది ఫ్లేవర్. కొంచెం ఉప్పు వేసుకోవాలి. సోడా కొంచెం, చిటికెడు సోడా. పిండి పల్చగా ఉండొద్దు ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఈ రంజాన్ స్పెషల్గా చేస్తున్నాం. ఇఫ్తార్ కోసం ఉపవాసం ఇక్కడ చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు పిల్లల కొరకు ఏదో ఒకటి వేరేది చేయాలి కదా. నేనైతే ఒక 10 విజిల్లు వచ్చే వరకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఒక గంట సేపు అయితేనేమో 4-5 విజిల్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ తీసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చారుకు మంచిగా ఉంటుంది. టమాటా వేసి చారు తీసుకోవాలి. బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు ఇలిచి పౌడర్ వేసుకుంటున్నాం. మంచిగా కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇలా కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చినాయి. టేస్ట్ కొరకు కొంచెం నెయ్యి వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్నా, బాగుంటుంది టేస్ట్. బియ్యం మినపప్పు కలిపిన రుబ్బిన పిండి ఫ్రెండ్స్, దోశ పిండి ఫ్రెండ్స్. ఇది దాంతో చేస్తున్నా నేను. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్, పలచగా ఉంటే రాదు. పలచగా అయితే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మంచిగా దగ్గరికి అవుతుంది. మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మంచిగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మంచిగా దగ్గరికి వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. దగ్గరుండి కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే మాడిపోతుంది. ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. నెయ్యి వేసి వేయించుకోండి. మంచిగా వేగింది. చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. వేడి చేసుకుంటే చేయగలుగుతుంది. కొంచెం చల్లారినాక ఉండలు చేసి పెట్టుకోవాలి. చల్లారింది ఫ్రెండ్స్, ఉండలు చేసుకుంటున్నాం. ఇలా అన్నీ ఉండలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నూనె ఎక్కువ గుంజుతుంది ఫ్రెండ్స్, బూరెలకు నూనె ఎక్కువ గుంజుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. నూనెలో చూసుకొని వేసుకోవాలి, కలుతుంది చూసి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నిదానంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే విరిగిపోతాయి, ఆడిపోతుంది. లేకుంటే చూసి తిప్పుకోవాలి. ఇలా నిదానంగా తిప్పాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేస్తారా, ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగ చేస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంతే. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. రంజాన్ నెల సందర్భంగా చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.